పూజ నిర్వహిస్తే కోరిన వరాలు సైతం సిద్ధిస్తాయని మహిళల విశ్వాసం. డిమాండ్ అనుగుణంగా పూల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. దీంతో ఇతర రాష్ట్రాల నుండి దిగుబడి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పూల ధరలపై మరింత సమాచారం ఐ న్యూస్ ప్రతినిధి గణేష్ అందిస్తారు. ప్రస్తుతం పెళ్లిళ్ళు, శుభకార్యాలు, శ్రావణ శుక్రవారం వ్రతాలు కావడంతో ఉభయ గోదావరి జిల్లాలో పూల రేట్లకు రెక్కలు రావడం జరిగింది. ఎన్నడూ లేనంత రేట్లు అనేవి పూల విషయంలో కనిపిస్తుంది. దీంతో కడియం ఏదైతే మార్కెట్ ఉందో ఈ కడియం పూల మార్కెట్కి పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడడం జరిగింది. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల్లో ఆశించినటువంటి స్థాయిలో పూల దిగుబడి లేకపోవడంతో కర్ణాటక, తమిళనాడు ఈ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున మార్కెట్కి తరలి వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం కదా, పూల మార్కెట్లో పూలు చాలా వరకు దిగుబడి లేకపోవడంతో ప్రస్తుతం పూల రేట్లు అనేవి పెరగడంతో సామాన్యుల మీద ఈ భారం పడడం కనిపించడం జరిగింది. మనం చూస్తున్నాం కదా, మార్కెట్లో చాలామంది పూలు కొనేందుకు ఎగబడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనం చూస్తున్నాం కదా, గులాబీ, చామంతి, జాజి, మల్లి ఈ పూలన్నిటికీ కూడా కొంత రెక్కలు రావడం, కేజీ చామంతి 400 నుంచి 500 రేట్లు పెరగడం, అదేవిధంగా మనం మళ్ళీ చూస్తే కిలో 50,000 రూపాయల వరకు ఉండడం, అలా రేట్లన్నీ కూడా సామాన్యులకు అందని విధంగా పూల రేట్లు పెరిగిపోయినటువంటి విధానం కూడా కనిపించడం జరిగింది. మనం చూస్తున్నాం కదా, మార్కెట్లో కొనుగోలుదారులు వస్తున్నప్పటికీ కూడా కొనేందుకు పెద్ద ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే మార్కెట్లో వ్యాపారులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండి, ప్రస్తుతం సీజన్ నడుస్తుంది, పెళ్లిళ్ళు, శుభకార్యాలు, శ్రావణ శుక్రవారం, ఎలా ఉంది పూల డిమాండ్? పూలు బాగా డిమాండ్గా ఉన్నాయండి. కేజీ చామంతి పూలు 500, అలాగా గులాబీలు కూడా 250, 300 కేజీ అండి కిలో. అలా ప్రతిది కూడా కనకాంబరం బారు ఇవాళ వచ్చి 250 రూపాయలు, 250, 300 కూడా కొన్నారండి కనకాంబరాలు. ఒక బార్ అంటే 3 మూరలే ఉంటుందండి, ఎక్కువ రాదు అది బార్ అంటే మనకి. ప్రతిది కూడా తులసిమాల ఉందనుకోండి, ఈ తులసిమాల ఉంది ఇప్పుడు, ఈ తులసిమాల కూడా మంచి అక్కడే 80 రూపాయలు, 60 రూపాయలు కొనేస్తున్నారండి తులసిమాలు కూడా. ఈ సీజన్ బట్టి అంటే వరలక్ష్మి వ్రతం కూడా ఉంది కదా దీంట్లోనే, వరలక్ష్మి వ్రతం, శ్రావణ మాసం మొత్తం పెళ్లిళ్ళ సీజన్ కూడా ఉంది కాబట్టి రేట్ ఎక్కువ ఉన్నది. పెళ్లిళ్ళ సీజన్ అయిపోయాక మళ్ళీ శ్రావణ మాసం అయిపోతే కొద్దిగా డౌన్ అవుద్దండి. అందుకే ఈ 4 రోజుల మటుకు చాలా రేట్ ఎక్కువ ఉన్నాయండి పూలు అనేది. మీరు ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నారు? గతంలో ఈ ధరలు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? గతంలో అంటే నేను 30 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి వ్యాపారం. 30 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు వరకు చాలా తక్కువగా ఉండేయండి. అంటే ఒక 4-5 సంవత్సరాల నుంచి బాగా ఎక్కువగా ఉన్నాయండి ధరలన్నీ కూడా. అంతకితం బాగా తక్కువగా ఉండేయండి. మరి ఈ రేట్లు ఎంత పెరిగిన తర్వాత కొనుగోలుదారులు ఎలా రెస్పాండ్ అవ్వాలంటే కొంచెం బాధపడుతున్నారండి పాపం. వాళ్ళకి 20 రూపాయలు పువ్వులు పెట్టలేకపోతున్నాం మేము. కారణం ఏంటంటే 20 రూపాయలు పూలు పెట్టాలి, కొనుగోలుదారు చిన్నోళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు. 20 రూపాయల పూలు మేము పెట్టలేకపోతున్నాం, మాకే పడిపోతుందండి అక్కడ 50 రూపాయల దగ్గరికి. చామంతి పూలు ఇలాంటివన్నీ, మందార పూలు కనీసం మందార పూలతో సహా రేట్ ఎక్కువ ఉన్నాయండి ఇప్పుడు ఈ సీజన్ మట్టుకు. ఇది వరకు కొనుగోలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారండి, అంటే రేటు గురించి మట్టుకు. తగ్గుతాయంటారా? తగ్గుతాయండి. ఈ 4 రోజులు పోతే తగ్గుతాయండి. మనం చూస్తున్నాం కదా, మొత్తానికి శుభకార్యాలు, పెళ్లిళ్ళు, శ్రావణ మాసం వ్రతాల వల్ల ప్రస్తుతం మార్కెట్లో పూల ధరలు పెరిగాయని చెప్పి వ్యాపారులు చెప్తున్నారు. ఈ సందర్భంలో కొనుక్కుని వచ్చే అంటే ఎవరైతే కొనడానికి వస్తున్నారో వారికి వస్తే ఇబ్బంది పడుతున్నారు. 20 రూపాయలు, 10 రూపాయలు వీటికి పూలు అడిగినా కూడా పెట్టలేనటువంటి పరిస్థితి మాకు ఏర్పడడం జరిగింది. ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేనటువంటి డిమాండ్ పూలకు పెరగడం, ధరలు పెరగడంతో కొంత ఈ వ్యాపారులకు అదేవిధంగా రైతులకు లాభాలు వస్తున్నా సామాన్యుల మీద కూడా భారం పడుతుంది అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు. అయితే ఈ డిమాండ్ ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలోనే ధరలు ఉన్నాయి. ఎప్పుడైతే డిమాండ్ తగ్గిపోతుందో దానివల్ల పూల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంటుందంటున్నారు ఈ పూల వ్యాపారులు. కెమెరామెన్ బాలుతో గణేష్, ఐ న్యూస్, కడియం నర్సరీల నుండి.